ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమం మీ జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనము యేసు రక్తం ఒక మహిమ గురించి ధ్యానించబోతున్నాం. దానికి ముందు ఒక ప్రవచన వాక్ మీకు చెప్పాలని ప్రేరేపించబడుతున్నాను. ఈనాటి వరకు ఏ బంధకాలైతే, ఏ శోధన అయితే, ఏ రోగాలైతే, ఏ కష్టాలైతే, ఏ కోర్టు సమస్యలైతే తేలకుండా మిమ్మల్ని పీడిస్తూ ఏడిపిస్తూ మిమ్మల్ని దీర్ఘకాలంగా బాధ పెడుతుందో ఆ శోధన యేసుక్రీస్తు రక్తం ద్వారా తొలగబోతున్నాయి. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. మీరు ఎక్కడైతే అవమానపరచబడ్డారో అక్కడే దేవుడు తలపైకెత్తుకులాగా దేవుడు చేయబోతున్నాడు. ఈ ప్రవచన వాక్కును దేవుడు దీవించనగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక రక్తం ఒక మనిషి యొక్క జీవితంలో ఎన్నెన్నో అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాయి. దానికి బైబిల్లో కూడా స్పష్టమైన ఆధారాలు మనకు కనబడుతుంది. నేను కొన్ని వాక్యం యేసు రక్తాన్ని ఆశ్రయించేవాడికి, యేసు రక్తంలో జీవించేవాడికి కలిగే ఆశీర్వాదాలు ఏంటో నేను క్లుప్తంగా కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆత్మతో ప్రేరేపించబడుతున్నాను. మొదటిగా 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనము చదివితే, యేసుక్రీస్తు ఒక రక్తము సమస్త పాప నుండి సమస్త దుర్నీతి నుండి మిమ్మలను కడుగుతాయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు యేసుక్రీస్తు రక్తం మిమ్మల్ని శుద్ధీకరించబోతున్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎబ్రీ పత్రిక 9:14లో యేసుక్రీస్తు ఒక రక్తం దేవుని బిడ్డలారా మీ యొక్క పాపాన్ని శుద్ధీకరించడమే కాకుండా ఎక్కడ దేవునికి మీకు అడ్డుగొడ వచ్చి మీరు దేవునికి సమీపించకుండా పోతారేమో అని మీ మనస్సాక్షిని కూడా శుద్ధీకరించలేదంటే యేసుక్రీస్తు రక్తం అని ఎబ్రీ పత్రిక 9:14లో రాయబడి ఉంది. కనుక యేసు రక్తం మిమ్మల్ని శుద్ధీకరిస్తున్నాయి. ఈరోజు కూడా ఈ మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం వింటున్న మీలో ఎవరెవరైతే చీకటిలో ఉన్నారో, పాపంలో ఉన్నారో, మిమ్మల్ని యేసు రక్తం, యేసు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తం అయితే, యేసు రక్తం అయితే మిమ్మలను సంపూర్ణంగా శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉంది. దేవుడు యేసు రక్తం వల్ల కలిగిన ఆశీర్వాదాలు మీకు కలగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రెండవదిగా, ఒక మనిషి యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు ఎంతటి వాడైనా సరే అతను తండ్రికి సమీపస్తుడైపోతాడు. తండ్రికి సమీపస్తుడుగా చేసేది అంటే యేసుక్రీస్తు రక్తం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు రక్తం తండ్రికి మనల్ని సమీపస్తులుగా చేస్తాయని రాయబడి ఉంది. మునుపు దూరస్తులైన మీరు యేసుక్రీస్తు రక్తం వలన మీరు ఇప్పుడు సమీపస్తులయ్యారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు ఎవరెవరైతే తప్పిపోయిన కుమారులాగా దూరంగా జీవిస్తున్నారో, తండ్రికి దూరంగా జీవిస్తున్నారో, మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. మీరు తండ్రికి సమీపం కాబోతున్నారు. మీకు సంపూర్ణమైన విడుదల, ఆశీర్వాదాలు, అద్భుతాలు మీకు కలగబోతున్నాయి. మూడవదిగా, యేసుక్రీస్తు రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు మనకు కలిగే మూడవది గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఎంతటి వారైనప్పటికీ మిమ్మల్ని నీతిమంతులుగా చేసేస్తాయి యేసుక్రీస్తు రక్తం. అందుకొరకే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, యేసుక్రీస్తు రక్తం మనలను నీతిమంతులుగా చేస్తాయని రాయబడి ఉంది. అవును, నేరారూపణ తొలగిపోయి, నేను తప్పు చేస్తానని, పాపం చేశాను, దేవుడికి దూరంగా ఉన్నాను, నేను ప్రార్థన చేయట్లేదు, నేను దేవుడి ప్రేమను, దేవుని అద్భుతాన్ని అయితే పొందుకుంటున్నాను కానీ ప్రార్థన చేయట్లేదు, నాకు చాలా శోధన ఉంది, అసలు దేవుడు నాతో ఉన్నాడా లేదా అని ఇలాగా వాబోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మీకు చెప్తున్నాను, యేసు రక్తాన్ని ఉచ్చరించకూడదు
మీలో ఒక పవిత్రత వచ్చి నీతిమంతుడు అని స్థాయికి మీరు హెచ్చించబడతారు. నీతిమంతులు కలిగే ఆశీర్వాదాలు కోకొలదిగా ఉంది బైబిల్లో. ఈ ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకోవాలంటే యేసు రక్తాన్ని ఆశ్రయించాలనే విషయాన్ని మర్చిపోకూడదు. చివరిగా యేసుక్రీస్తు రక్తం దేవుని బిడ్డలారా జయాన్ని మీకు తీసుకుని వస్తాయి. అవును, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడి ఉంది, గొర్రెపిల్ల రక్తం ద్వారా మనము సత్తాన్ని జయించి ఉన్నామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. 12వ అధ్యాయం 11-12వ వచనంలో రాయబడి ఉంది, యేసుక్రీస్తు రక్తం మనకు జయ జీవితాన్ని సమకూరుస్తాయి. అంతేకాదు చివరిగా యేసుక్రీస్తు రక్తం దేవుని బిడ్డలారా సంఘములో మనల్ని మరి సభ్యులుగా చేస్తాయి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది, దేవుని స్వరక్తం పెట్టి సంపాదించిన దేవుని సంఘము. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తం మీ జీవితానికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతుంది. మీరు యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. పాస్టర్ గారంటే మీ మెసేజ్లో యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి అంటున్నారు, ఎలాగ ఆశ్రయించాలండి అని మీరు అడగవచ్చు. మీరు ఎంత ఎక్కువ యేసు రక్తాన్ని ఉచ్చరిస్తున్నారో ఆ ఉచ్చరించడమే దేవుని యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించటం. కాబట్టి ఎక్కువ యేసు రక్తం అంటా ఉండండి. మీరు పబ్లిక్లో ఉంటే మనసులోనండి, ఇంట్లో మీరు ఒంటరిగా ఉంటే గట్టిగా అనండి, ప్రయాణంలో ఉంటే గట్టిగా యేసు రక్తం ఉచ్చరించండి. ఒక 100 యేసు రక్తం చెప్పేసరికి మీరు దేవుని ప్రసన్నం చేత నింపబడకపోతే నన్ను అడగండి, అభిషేకం చేత నింపబడకపోతే నన్ను అడగండి, ఆత్మతో నింపబడకపోతే నన్ను అడగండి. దేవుడు యేసు రక్తం వల్ల కలిగే ఆశీర్వాదాల చేత మిమ్మల్ని నింపునగాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి యేసు రక్తం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మాకు దయచేయమని అడుగుతున్నాను. యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాను. కృపాక్షేమల వెంట వచ్చినగాక మీరే అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మన ఆశీర్వదించుగాక. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా 54:10. గాడ్ బ్లెస్ యు.